నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా 3వ రోజు మత్స్యకారుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మత్స్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ మాజీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సిపిఎం నాయకులు కోటేశ్వరరావు, అప్పలరాజు, రాజేష్, జెడ్పీటీసీ గోసుల కాస్లమ్మ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం అలాగే ఎస్రాయవరం మండలం ఈ రెండు మండలాల సరిహద్దుల్లో రాజయ్యపేట, పెద్ద తీనార్ల, జానకయ్యపేట, గుర్రాజుపేట తదితర గ్రామాల్లో సుమారు 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టుటకు గత నెలలో నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజాపే సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న ఈ 5 గ్రామాల ప్రజలు ముక్తఖండంతో వ్యతిరేకించడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం ఈ గ్రామస్తులు ఎవరిని లెక్క చేయకుండా ఈ బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టినకు ప్రభుత్వ వారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బల్క్ కంపెనీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కంపెనీ వద్దని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించిన మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వారు మన ప్రాంతంలో పెట్టడం చాలా అన్యాయం. ఈ ప్రాంతంలో ఎంతోమంది మత్స్యకారులు జీవనోపాధి సముద్రంలో ఎవరికి ఏ విధమైన పని కల్పించకపోగా ఈ బల్క్ డ్రగ్ పెట్టడమే చాలా దారుణం. దాన్ని సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ రాజయ్యపేట గ్రామంలో సుమారు 3 రోజుల నుంచి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పనులు మానేసి ఇంట్లో వంటలు కూడా చేసుకోకుండా ఇదే గ్రౌండ్లో కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఇది ఇవాళ 3వ రోజు. ఈ కార్యక్రమానికి, ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మత్స్యకారులందరికీ ఈ ఉద్యమంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే వీళ్ళ జీవనోపాధి కోల్పోతుంది. వీళ్ళ కోసం మేమందరం ఈ నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టకుండా ఎన్ని రోజులైనా సరే వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళ కష్ట సుఖాల్లో మేము పాల్పంచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలియజేస్తున్నాం.